బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి కల్తీపాల వ్యవహారానికి సంబంధించి మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లుగా తెలిపారు. రాజమహేంద్రవరంలోని చోడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనపై శాసనసభలో మాట్లాడారు సీఎం. బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం వైద్య ఖర్చులు భరిస్తుంది అని వెల్లడించారు. ఇక మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శాసనసభలో రాజమహేంద్రవరం ఘటనపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇక రాజమహేంద్రవరం ఘటనలోని బాధితులు వాంతులు, కడుపు నొప్పి, డయాలసిస్ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుసుకున్నారు. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సిరం, క్రియాటిన్ స్థాయి పెరిగినట్టుగా వైద్యులు గుర్తించారు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో వరలక్ష్మి మిల్క్ డైరీ 106 కుటుంబాలకు రోజు పాల సరఫరా చేస్తుంది. ఈ డైరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారు అని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో 4 చనిపోయారు, 2 వెంటిలేటర్పై ఉన్నారు, మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 3 70 ఏళ్లకు పైబడిన వారు, 1 58 ఏళ్ల వయసున్నవారు. బాధితుల నుంచి నమూనాను తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్లకు పరీక్షల కోసం పంపించారు. డైరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. కాసులకు కక్కుర్తిపడి ఈ కల్తీ వ్యవహారానికి పాల్పడితే సీరియస్గా తీసుకున్నట్టుగా వెల్లడించారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటాము అని, రాష్ట్రంలో ఎవరైనా కల్తీకి పాల్పడినా ప్రజలను ఇబ్బందికి గురిచేసిన ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనంగా వ్యవహరించము అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.